कृष्णस्त्वं यतमं रूपं कृष्णस्त्वं यतमं रूपं गोपविश्रम्भनं गतः गोपविश्रम्भनं गतः साइलोऽस्मिति ध्रुवं भूरि साइलो अस्मिति ध्रुवं भूरि बलिमागद्रुहद्वपुः बलिमागद्रुहद्वपुः ఈ యొక్క శ్లోకం యొక్క మొదటి పదార్థం చెప్పండి. కృష్ణ శ్రీకృష్ణుడు తూ పిదప అన్యతమం వేరొక రూపం దివ్య రూపము గోప విశ్రంభనం గోపులకు విశ్వాసమును కలిగించుటకు గతః ధరించెను శైల పర్వతము అస్మి నేను ఇది అని ధ్రువన్ పలుకుచు భూరి సమృద్ధిగా ఉన్న బలి బలులను అదాత్ భుజించెను బృహద్వపుః తన విశాల రూపమునందు. దీనికి అర్థము భాష్యము భావము చెప్పినది అంటే ఏసీ భక్తి వేదాంత స్వామి శిల ప్రభుపాద నాతో పాటు భావం చెప్పండి. పిదప శ్రీకృష్ణుడు గోపులకు విశ్వాసమును కలిగించుటకు అపూర్వము విశాల రూపమును ధరించిన వారై నేనే గోవర్ధన పర్వతమును అని ప్రకటించి సమృద్ధిగా ఉన్న పూజ ఉపహారములను భుజించెను. భాష్యాన్ని శ్రద్ధగా వినండి. దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడు అనేది గ్రంథము నందరి 24వ అధ్యాయమున శ్రీల విశ్వనాథ్ శ్రీల ప్రభుపాదుల వారు వ్యాఖ్యానించి అంతయు పూర్తయినంతటా శ్రీకృష్ణుడు మహాదివ్య రూపంలో ధరించిన వారే తానే స్వయముగా గోవర్ధన పర్వతమునని బృందావన వాసులకు ప్రకటించెను. తాను గోవర్ధన పర్వతము ఒక్కటే అని భక్తులకు తెలియజేయుట దాని ఉద్దేశ్యము. పిదప అచ్చట అర్పించబడిన నైవేద్యమును అంతటిని భుజింపసాగెను. శ్రీకృష్ణ గోవర్ధన పర్వతముల యొక్క సమానత్వము ఇంకను ఆదరింపబడుచున్నది. మహాభక్తులు గోవర్ధనగిరి శిలలను తీసుకుని వెళ్ళి ఆలయమునందు అక్షము శ్రీకృష్ణ విగ్రహమును పూజించిన రీతిగానే వాటిని పూజింతురు. అందువలన భక్తులు చిన్న చిన్న గోవర్ధన గిరి శిలలను సేకరించి తమ ఇండ్లలో భక్తితో పూజింతురు. ఏదైనా ఈ అర్చనము శ్రీ విగ్రహారాధనతో సమానము. బృందావన వాసులు తమ పక్షమున గొప్పతకు సాహసమును చేయునట్లుగా శ్రీకృష్ణుడు కావించను. శక్తివంతముకు విశ్వప్రభువు నెల చేసే యజ్ఞమును ఉపేక్షించి ఎవరా విశ్వప్రభు? ఇంద్రుడు. ప్రస్తుతాన్ని శక్తివంతముకు విశ్వప్రభువు నెల చేసే యజ్ఞమును ఉపేక్షించి దానికి బదులుగా గోవర్ధనగిరి పూజను చేయునట్లుగా వారిని అతడు ఒప్పించను. కృష్ణుని ఎడ ప్రేమ వశమున గోపులు అంతయు అట్లై కావించేది. వారి వినయము సరైనదని విశ్వాసమును కలిగించుటకు ఇప్పుడు అతడు అపూర్వముకు విశాల దివ్య రూపమును ధరించిన వాడే తానే స్వయముగా గోవర్ధన పర్వతమునని ప్రదర్శించెను. ఓం అజ్ఞానతిమిరన్యస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే
स्वयं कदा मह्यं ददाति स्वपदान्तिकं वन्देऽहं श्रीगुरो श्रीकमलकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं वदितसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणललिता श्रीशाखान्वितांश्च नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामीति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशकारिणे हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिकान्त राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी कृष्णानुसुते देवे प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे गोपं करोतु पङ्गुं लङ्घयते निर्वीर्यकृपाहतमहं वन्दे श्रीगुरुं वीरचारिणं परमानन्दमाधवं श्रीशैलेश्वरम्। कृष्णस्त्वन्यतमं रूपं गोपविश्रम्भणं गतः सैलो अस्मि ध्रुवं भूरे बलिनां वपुः। పిదప శ్రీకృష్ణుడు గోకులకు విశ్వాసమును కలిగించుటకు అపూర్వపు విశాల రూపమును ధరించిన వాడే నేనే గోవర్ధనగిరి పర్వతమును అని ప్రకటించి సమృద్ధిగానున్న పూజోపహారములను గ్రహించను. మనం గత కొద్ది రోజులుగా ఈ గోవర్ధనగిరి పూజ అనేటువంటి అధ్యాయంలో అద్భుతమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్యమైనటువంటి లీల ప్రదర్శన శ్రవణం చేస్తూ ఉన్నాము. సుఖదేవ గోస్వామి కూడా ఈ శ్రీకృష్ణ భగవానుడు ఏ విధంగా ఈ గోవర్ధనగిరి లీల ద్వారా ఇంద్రుని యొక్క అహంకారాన్ని భంగపరచాలని అనుకున్నారో మనకి పరీక్షిత్ మహారాజు చెప్తూ ఉన్నారు సుఖదేవ గోస్వామి. ఇది చాలా సుందరమైనటువంటి సన్నివేశం. ఎందుకు అంటే మనం మొదట్లోనే చెప్పుకున్నట్టుగా కృష్ణుడు స్వయంగా తాను భగవానుని ప్రకటిస్తూనే ఉన్నారు కృష్ణావతారంలో. మీరు చూడండి, పూతల సంహారం నుండి కృష్ణుడు చేసినటువంటి ప్రతి యొక్క అద్భుతమైనటువంటి లీల మీరు చూడండి. రాక్షసులందరినీ కూడా సంహరిస్తూ ఉన్నారు. అలాగే భగవంతుడు అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు భక్తులను అనుగ్రహించినటువంటి విధానం మనం పరిశీలన చేసినట్లయితే ప్రతి చోట కూడా కృష్ణుడు తాను భగవానుడని ప్రకటిస్తూ ఉన్నారు. ఈ అద్భుతమైనటువంటి లీలలో మీరు చూశారు, వర్ణాశ్రమ ధర్మాన్ని తెలియజేస్తూ నందమహారాజు కృష్ణుడు మన ధర్మాన్ని మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించడం చేసినట్లయితే దేవతలు వారంతట వాళ్ళే మనకి అన్ని వనరుల్ని సమకూర్చారు.
ప్రత్యేకించి మనం వారిని పూజించాల్సిన అవసరం లేదు. ఏమన్నా అంతేనా? ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి. మీరు సకాలంలో నీటి పన్ను చెల్లించారు, కరెంటు పన్ను చెల్లించారు, అన్నీ చెల్లిస్తూ ఉన్నారు. వాటిని ఇవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళకు ఉందా కదా? ఉంది. అవన్నీ కూడా వారు సమకూర్చాలి, వారి యొక్క బాధ్యత. అలాగే ప్రిస్క్రైబ్డ్ డ్యూటీస్ అంటే విహిత కర్మలు, మనకి నిర్దేశించినటువంటి విహిత కర్మలను మనం సక్రమంగా ఆచరించినప్పుడు ఇంకా లంచం ఇవ్వాల్సిన అవసరం లేదు, లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ దేవతలని పూజించడం అన్నటువంటిది మనం వారికి లంచం ఇవ్వడం అంటారు. చదవండి, ఈరోజు శ్లోకంలో చెప్తున్నారు శ్రీల ప్రభుపాదుల వారు 24వ అధ్యాయం దేవాది దేవుడు శ్రీకృష్ణ భగవానుడి గ్రంథంలో కృష్ణలీలలో వర్ణిస్తారన్నారు. అందువల్ల కృష్ణుడు గోపబాలులందరికీ కూడా నమ్మకాన్ని, విశ్వాసాన్ని కలిగించడానికి కృష్ణుడు చెప్పినటువంటి విధానంలో అద్భుతంగా ఈ యొక్క బ్రాహ్మణులు, గోపులు, గోపికలు, గోమాతలు, వృషభములు ఇవన్నీ కూడా ఆ గోవర్ధనగిరి యొక్క ప్రదక్షిణలో, ఆ గోవర్ధనగిరి యొక్క పూజలో నిమగ్నమైపోయారు. వేద మంత్రాలు చదువుతూ బ్రాహ్మణులు, గోపికలందరూ చక్కటి అలంకరణ చేసుకుని అలంకృతులే వారు ఎడ్ల బండ్లకి ఆ కృష్ణుని యొక్క లీలని గానం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఈ వేద మంత్రాలలో ఆ గోపికల యొక్క కృష్ణ లీలల యొక్క గానం శ్రావ్యంగా కలిసిపోతూ ఉందండి. అలాగే వాయిద్యాలతో, మంగళ వాయిద్యాలతో అక్కడ ఉన్నటువంటి గోపబాలులు వీళ్ళందరూ కూడా ఆ వృషభములు అంటే ఎద్దులను, అలాగే గోవులను వీటినన్నిటిని చక్కగా అలంకరించి వాటిని పుష్టిగా గద్దెపెట్టి వాటిని సిద్ధం చేసి ఆ యొక్క గోవర్ధనగిరి పర్వతాన్ని పూజించడానికి వెళ్ళడం జరుగుతుంది. ఈ పూజా విధానం అంతా కూడా కృష్ణుడు స్వయంగా నందమహారాజు చెప్తున్నారు. సో కృష్ణుడి మీద ఎంత ప్రేమ అంటే బృందావన వాసులకి ప్రాణనాథుడు కృష్ణుడు అంటే. అందువల్ల కృష్ణుడిని వారు ఎక్కడా నిరాకరించలేరు. ఇంద్రుని యొక్క యజ్ఞం ఆపేశారు. ఆ యజ్ఞానికి చేసినటువంటి ఏర్పాట్లన్నీ కూడా గోవర్ధనగిరి పూజని చేయడానికి సిద్ధపరిచారు. కృష్ణుడు వెంకట శ్లోకాల్లో చెప్తున్నాడు, చారు శుచ అంటే చారు, పాయాసము మొదలుకొని అప్పమ్మలు, చెక్కిలమ్మలు, పాలు, పెరుగుతో ఎన్నో రుచికరమైనటువంటి భక్ష్యములు. మీరే ఎంతమంది చదివారు ఆత్మసాక్షాత్కార పుస్తకం? చాలా తక్కువ మంది. ఆత్మ సాక్షాత్కార శాస్త్రంలో పుస్తకంలో శ్రీల ప్రభుపాదుల వారు ఒక చోట వివరిస్తారు. 6 ఎకరం భూమి, ఒక ఆవు ఉంటే ప్రశాంతంగా జీవించవచ్చు మనం. ఒక 6 ఎకరం భూమి, ఒక ఆవు ఉంటే మనం చాలా ప్రశాంతంగా జీవించవచ్చు. కానీ మనం వ్యవసాయాన్ని వదిలేస్తున్నాం, అవునా? గోవులని విడిచిపెట్టేశాం, గో సంరక్షణ చేయడం లేదు. మరి ఏ విధంగా ఈ సృష్టి అనేటువంటిది ప్రళయ తాండవం చేయకపోతే మరి ఇంకేం చేస్తుంది చెప్పండి. గో సంరక్షణ చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం. స్వయంగా కృష్ణుడు పాలించి గోవులను పోషించి మనకి ఆయన సంరక్షించి మనకు చూపిస్తూ ఉన్నాడు. అందుకని గో బ్రాహ్మణ ఇతారచ, భగవంతునికి ప్రియమైనటువంటివి బ్రాహ్మణులు, గోవులు. బ్రాహ్మణులు అయిన భక్తులనే అర్థం. అందువల్ల వీటిని మనం వారిద్దరిని కూడా మనం సంరక్షించాలి. అప్పుడే కృష్ణుని యొక్క కృపని మనం పొందగలం. ఇది భక్తిలో మనము ఆధ్యాత్మికంగా ఎదగడానికి
ఇటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. భక్తుల ద్వారానే మనం భగవత్కృపని పొందగలం. ఇక్కడ కృష్ణుడు ఏం చేశారు అంటే, ఈ విధంగా గోపబాలులందరూ కూడా ఈ నైవేద్యాలన్నీ కూడా తీసుకుని వచ్చి గోవర్ధనగిరి పర్వతానికి నివేదించినప్పుడు, ఆ గోవర్ధనగిరి పర్వతంలో కృష్ణుడు వెళ్ళి ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు ఈరోజు శ్లోకంలో, ఈ ఆదివారం ఏమని, నేనే గోవర్ధనగిరి పర్వతమును అని ప్రకటించారు. నాకు ఈ పర్వతానికి ఎటువంటి వ్యత్యాసం లేదు అని కృష్ణుడు స్వయంగా బృందావన వాసులకు ప్రకటిస్తూ ఉన్నారు. అంటే మనకి ఇక్కడ అర్థమవుతుంది, కృష్ణుడు స్వయంగా ప్రకటించాడు అంటే అందులో ఎటువంటి సందేహం లేదు. అందుకనే మీరు ఎంతమంది బృందావనంలో ఉన్నటువంటి గోవర్ధనగిరి దర్శనము మళ్ళీ ప్రదక్షిణ చేశారు? వావ్, చాలామంది వచ్చారు. సో గోవర్ధనగిరి పర్వతం చాలా విస్తృతంగా విస్తారంగా ఉంటుంది. సుందరమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రదేశం గోవర్ధనగిరి పర్వతం. ఆ పర్వతం చుట్టూ కూడా ఎన్నో చక్కటి సెలయేళ్ళు, పచ్చిక బయళ్ళు ఇవన్నీ కూడా ఉండి చాలా అద్భుతమైనటువంటి సుందరమైనటువంటి వాతావరణం ఎంతో ఉంటుంది. ఈ గోవర్ధనగిరి పర్వతం మీదే సకల గోవుల్ని కూడా కృష్ణుడు అక్కడ పర్వతం మీదే సంరక్షించేవాడన్నమాట. సో కృష్ణుడు తన భక్తులతో కలిసి ఆ గోవర్ధనగిరి పర్వతం మీదే ఆయన ఆటలన్నీ కూడా ఆడుకునేవాడు. అటువంటి పర్వతము ఇంద్రుడు కోపోద్రిక్తుడైనప్పుడు 7 రోజుల పాటు కొండపోత వర్షాలని కురిపించినప్పుడు ఈ బృందావనవాసులందరూ కూడా కృష్ణుని ప్రార్థించినప్పుడు ఈ యొక్క ఎడమ చేతి చిక్కిన వేలుతో ఈ పర్వతాన్ని, గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తి 7 రోజులు అట్లే పట్టుకున్నాడన్నమాట. గొడుగు అనే ధైర్యంగా బృందావనవాసులందరూ కూడా ఆ పర్వతం కిందకి వస్తారు. ఆ పర్వతాన్ని మీరు ఒకసారి ప్రదక్షిణ చేయండి. అంత పర్వతాన్ని కృష్ణుడు తన ఎడమ చేతి చిటికెన వేలుతో 7 సంవత్సరాల వయసులో ఎత్తి 7 రోజుల పాటు పట్టుకున్నాడు. మరి సామాన్యులు చేయగలరా? మరి మనం ఎట్లా భగవంతుడు అవుతాం? అందుకని భగవంతుడు అంటే అతనికి ఉండవలసినటువంటి లక్షణాలను మనం మొట్టమొదట తెలుసుకోవాలి. ఎవరికి ప్రాథమికమైనటువంటి విద్య లేకపోవడం వల్ల చాలామంది వాళ్ళు తప్పుద్రోవ పడుతూ ఉన్నారన్నమాట. ఇప్పుడు సోషల్ మీడియా చాలా శక్తివంతంగా పనిచేస్తూ ఉంది. చాలామంది డిబేట్స్ పెట్టడం, కొన్ని ఆధ్యాత్మికమైనటువంటి సంస్థల మీద వారు చెప్పేటువంటి ప్రసంగాల మీద వాటి మీద వారు డిబేట్స్ చెప్తూ ఉన్నారన్నమాట. సో భక్తులు అటువంటివి చూసినప్పుడు కూడా కలత చెందకూడదు. వాస్తవం ఏంటి అనేటువంటిది మనం గ్రహించాలి. వాస్తవాలను మనం తెలుసుకోవాలి, వాటిని మనం అర్థం చేసుకోవాలి. అంతే తప్ప ఇట్లా ఎందుకు డిస్టర్బెన్స్ అవుతుంది అని అనుకోకూడదు. ఎందుకు అంటే మంచి చెడు రెండు ఉన్నాయి ఇక్కడ. మంచి చేసేవాళ్ళు చెడు చేసేవాళ్ళు ఎప్పుడు కూడా ఇష్టపడతారు, అవునా? అలాగే చెడు చేసేవాడిని మంచివాడు ఇష్టపడతారు. అలా మనం ఏదైనా ప్రచారం చేయడానికి మనం సిద్ధమైనప్పుడు బురద జల్లడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఇక్కడ కొన్ని తర్క విభాగాల గురించి కూడా చర్చ వస్తూ ఉంటుంది. అద్వైతము, విశిష్టాద్వైతము, ద్వైతము, అచింత్య వేదతత్వము, వాటి మధ్య వ్యత్యాసాన్ని మన భక్తులు తెలుసుకోవాలి. అందువల్ల అద్వైతాన్ని ద్వైతం ఖండించినప్పుడు, విశిష్టాద్వైతం ఖండించినప్పుడు వారికి ఇష్టం ఉండదు, కానీ సత్యం.
అదే సత్యం. ఆ సత్యాన్ని సత్యంగానే మనం చెప్పాలి. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి డాక్టర్ వారు చెప్తారన్నమాట. ఏమని అంటే, మనము ఏదైతే పరమసత్యం ఉందో ఆ సత్యాన్ని జీర్ణించుకోలేకపోయినా కానీ ఎవరైనా కానీ సత్యాన్ని సత్యంగానే చెప్పాలి, సత్యాన్ని అసత్యంగా చెప్పకూడదు. మనం నిర్భయంగా ఎటువంటి సంశయం లేకుండా అవును ఇది సత్యం అని తెలియపరచాలి. దేనికి భయపడాలి? అందుకనే శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ల వారిని సింహ గురువు అని ఎందుకంటారు. సింహం ఏమైనా భయపడుతుంది? అడవిలో ఇతర జంతువులను చూసి భయపడుతుందా? అన్ని జంతువులు కూడా సింహాన్ని చూసి భయపడతాయి. ఆ విధంగా సింహ గురువు అని ఎందుకన్నారు అంటే ఆయన నిజాన్ని నిర్భయంగా ఆయన ప్రకటించేవారు. సో అందువల్ల ఈ సోషల్ మీడియాలో ఎంతోమంది తమ సమయాన్ని వృధా చేస్తూ ఉన్నారు. మనకి ఆధ్యాత్మికంగా పురోగతి చెందడానికి ఏది అవసరమో దానిని మాత్రమే మనం శ్రవణం చేస్తూ ఈ భక్తియుక్తమైనటువంటి సేవా మార్గంలో ఇతరమైనటువంటి విషయాల మీదకి మనస్సు పోనివ్వకండి. సో ఈ అటువంటి డిబేట్స్ వినడం వల్ల ఏమవుతుందంటే మనస్సు కలప చెందుతుంది. అంటే పూర్తిగా భక్తిలో అవగాహన ఉంటే మళ్ళీ పర్వాలేదు, వారు దృఢంగా నెలకొని ఉంటారు. కానీ అప్పుడప్పుడే భక్తిలో వస్తున్నారు అనుకోండి, అంటే కనిష్టాధికారి, మధ్యమాధికారి, ఉత్తమాధికారి. మధ్యమాధికారి, ఉత్తమాధికారి వీలైనంత వరకు వారు కలప చెందరు, భక్తులు స్థిరులై ఉంటారు. కానీ కనిష్టాధికారికి పూర్తి అవగాహన ఉండదు. సో అందువల్ల అతను కలప చెంది ఈ మార్గంలోకి వచ్చినట్లుగా వచ్చి మళ్ళా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ మార్గంలోకి రావడమే చాలా దుర్లభం. ఎవ్వరూ రాలేరు, అందరూ భక్తులు కాలేరు. అందుకనే భగవద్గీతలో 2 శ్లోకాలని మనం ప్రధానంగా తీసుకోవాలి. మనుష్యానాం సహస్రేషు కచ్చిత్ సిద్ధయే యతతానాపి సిద్ధానాం కచ్చిత్ మాం వేత్తి తత్వతః. మనుష్యానాం సహస్రేషు, కోటాను కోట్ల మనుష్యులలో సహస్రేషు ఎవరో ఒక్కడే. భగవంతుడు ఎవరు, నేనెవరు, భగవంతునికి నాకు ఉన్న సంబంధం ఏమిటి, ఇటువంటి విషయాల పట్ల వారికి తెలుసుకోవాలన్నటువంటి ఆసక్తి కలిగి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వారు ప్రవేశించి కృష్ణుడు స్వయం భగవానుడని తెలుసుకుంటారు. ఆ విధంగా తెలుసుకున్న వాళ్ళు కూడా చాలా తక్కువ. సహస్రేషు కచ్చిత్ యతతి సిద్ధయే యతతామాపి సిద్ధానాం కచ్చిత్ మాం వేత్తి తత్వతః. వారిలో కూడా పరమసత్యాన్ని గ్రహించే వాళ్ళు చాలా అరుదు. అలాగే బహూనాం జన్మనామాంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవే సర్వమితిః సా మహాత్మా సుదుర్లభః. కోటాను కోట్ల జన్మలెత్తిన తర్వాత, బహూనాం జన్మనామాంతే, ఎన్నో కోట్ల జన్మలెత్తిన తర్వాత కానీ జ్ఞానవాన్ మాం ప్రపద్యతే, సంపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకోవడానికి నన్ను ఆశ్రయిస్తాడు. వాసుదేవే సర్వమితిః, అంతటికీ కారణం వాసుదేవుడే అనేటువంటి విషయాన్ని గ్రహిస్తాడు. స మహాత్మా సుదుర్లభ. దుర్లభ అంటే లభ్యము కానివాడు, అంటే మహాత్మా అంటే భక్తులు. స మహాత్మా సుదుర్లభ. అటువంటి భక్తులు దొరకడం చాలా అరుదు. అందువల్ల అందరూ భక్తులు కాలేదు. ఏమంటే మీరు ప్రచారం చేసే వాళ్ళందరూ భక్తులైపోతున్నారా? లేదు. వారికి సమయం పడుతుంది. వారి యొక్క పాపములన్నీ కూడా ప్రక్షాళన అయ్యేంత వరకు ఒక సమయం పడుతుంది. మనం భక్తిలోకి వచ్చినా మనమే ఇంకా మన హృదయాలు పవిత్రీకరింపబడలేదు. ఏ విధంగా ఫ్యాన్ స్విచ్ ఆఫ్ చేసిన వెంటనే కాసేపు ఆ ఫ్యాన్ వేగం తిరుగుతూనే ఉంటుంది, వెంటనే ఆగిపోతుందా? కొంతసేపు ఆ వేగం యొక్క తీవ్రతతో అది తిరుగుతూనే ఉంటుంది. అలాగే మనం పూర్వ వాసనలు ఉంటాయి. మనం ఇక్కడికి అందరం కూడా పవిత్రీకరణ చేసుకోవడానికి వచ్చాం.
ఈ కృష్ణ చైతన్య మార్గంలో. అందువల్ల వారు ఎటువంటి స్థితి నుంచి వచ్చినా మనం ఈ ఉద్యమంలోకి స్వీకరిస్తాం. కానీ ఆ పూర్వపు వాసనలు ఉంటాయి చూసారా, వాటిని మనం ఇక్కడ ప్రక్షాళన చేసుకోవాలి. ఏ విధంగా? హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే కృష్ణ మంత్రాన్ని క్రమంతపకుండా ప్రతినిత్యం జపించడం ద్వారా మన హృదయంలో ఉన్నటువంటి కాలుష్యాన్ని, మాలిన్యాన్ని మనం తొలగించుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో అందువల్ల మన హృదయం ఎంత పవిత్రీకరింపబడుతూ ఉంటుందో భగవంతుడు అంత మన హృదయంలో కొలువై ఉంటాడు. ప్యూరిఫికేషన్. మనం అందరం కూడా పవిత్రీకరణ మార్గంలో ఉన్నాం. జపం చేసేటువంటి భక్తులందరూ కూడా మరి ఎవరు ఎంత చక్కగా వారి యొక్క హృదయాన్ని ప్రక్షాళన చేస్తారో ఈ భగవత్ నామం చేయడం ద్వారా వారు అంతగా వారు పవిత్రీకరింపబడతారు. ఈ దివ్యమైనటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకుంటారు. భగవంతుణ్ణి సేవించడానికి వారికి అర్హత లభిస్తుంది. అందువల్ల మార్కెట్లోకి వెళ్తే లభించాలంటే భక్తులు తయారవడం చాలా కష్టం. అందుకని శిలా ప్రభుపాదుల వారు ఎంతో శక్తివంతమైనటువంటి రక్తాన్ని తమిళ నుండి కోల్పోవాలి ఒక భక్తుడిని చేయాలంటే అని ఒక ఉదాహరణగా చెప్తారన్నమాట. అందువల్ల మనం ఎప్పుడూ కూడా ఈ కృష్ణ చైతన్యాన్ని సాధన చేస్తూ 10 మందికి కృష్ణ చైతన్యాన్ని బోధన చేస్తూ ప్రతి ఒక్కరిని కూడా ఈ మార్గంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఏ విధంగా వచ్చారో కృష్ణ చైతన్యంలోకి ఒకసారి స్మరించండి. మిమ్మల్ని ఎవరు ప్రోత్సహించారు వారిని మర్చిపోకండి. ఈ మార్గంలో మీరు కొనసాగడానికి మీకు ఎవరెవరి యొక్క సహకారంలో వారిని అందరినీ కూడా మీరు శిక్షా గురువులుగా స్వీకరించి వారిని అనుసరించడం తప్పుతారు. ఇదంతా కూడా భక్తులు చేయవలసినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. సో ఇక్కడ గోవర్ధనగిరి పర్వతం ఒక్కటేనని తన భక్తులకు తెలియజేయడం దాని ఉద్దేశం. సో కృష్ణుడు ఎందుకు ఆ విధంగా ప్రకటించాడు అంటే నాకు గోవర్ధనగిరి పర్వతానికి ఎటువంటి వ్యత్యాసము లేదు అని తెలియపరచడం. అందుకనే గోవర్ధనగిరి పర్వతం నుంచి భక్తులు ఏం చేస్తారు, అక్కడ ఉన్నటువంటి ఆ పర్వతాన్ని కృష్ణుడు స్వయంగా ఎక్కాడు కాబట్టి ఆ పర్వతం మీద ఉన్నటువంటి రాళ్ళు, చిన్న చిన్న రాళ్ళను తీసుకుని వాటిని మందిరంలో పెట్టుకుని విగ్రహానికి ఏ విధంగా అయితే అభిషేకాలు చేస్తారో పంచామృతాలతో, పళ్ళ రసాలతో, పుష్పాలతో మనం ఏ విధంగా అభిషేకిస్తామో ఆ విధంగా అందరూ కూడా ఈ యొక్క గోవర్ధనగిరి శిలని పూజిస్తారు. మీ అందరికీ తెలుసో లేదో మనం ఇక్కడ మన ప్రసాదం హాల్ వెనకాల మనం గోవర్ధనగిరి పర్వతాన్ని ఏర్పాటు చేస్తాం. అయితే సామాన్యమైనటువంటి రోజుల్లో పిల్లలు ఆడుతూ అక్కడ కాస్త ఈ ప్రసాదం తీసుకునేటప్పుడు కొన్ని ఎంగిళ్ళు అవి వేస్తారని చెప్పేసి అక్కడ మనం ఫిక్స్డ్గా ఉంచట్లేదు గోవర్ధనగిరి శిలని. ఆ సాలగ్రామ శిలలో పాటుగా ఆ గోవర్ధనగిరి శిల మన దగ్గర కూడా ఉంది. సో ఆ శిలని మనం గోవర్ధనగిరి పూజ రోజు అక్కడ పెడుతున్నాం అన్నమాట. అందువల్ల మీరు ఆ గోవర్ధనగిరి గిరి ప్రదక్షిణ ఇక్కడ చేస్తూ ఆ శిల చుట్టూ ప్రదక్షిణ చేయడం ద్వారా మీరు గోవర్ధనగిరి పర్వతాన్ని ప్రదక్షిణ చేసినటువంటి ఫలితాన్ని పొందుతారు మీరందరూ కూడా. ఇది ఒక చాలా ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. అలాగే సాలగ్రామ శిల ఏ విధంగా అయితే స్వయంగా భగవానుడు ఉంటారో అదేవిధంగా ఈ గోవర్ధనగిరి శిలలో కూడా భగవానుడు నిలిచి ఉంటాడు. ఈ సాలగ్రామ శిలతో సమానంగా ఈ గోవర్ధనగిరి శిల పూజింపబడుతూ ఉందన్నమాట. అందుకని మనం భక్తులు అందరం కూడా ఆ గోవర్ధనగిరి యొక్క పర్వతం యొక్క ప్రాధాన్యతను మనం తెలుసుకోవాలి. ఇంకను మహాభక్తులు గోవర్ధనగిరి శిలను తీసుకుని వెళ్ళి ఆలయమునందు అక్షము శ్రీ విగ్రహమును పూజించిన రీతిగానే వాటిని పూజించరు. అందువలన భక్తులు చిన్న చిన్న గోవర్ధనగిరి శిలను సేకరించి తమ ఇంట్లో భక్తితో పూజించరు. ఏదైనా ఈ అక్షరము శ్రీ విగ్రహారాధనతో సమానము.
బృందావన వాసులు తమ పక్షమున గొప్పదలు సాహసమును చేయుచున్నట్లుగా శ్రీకృష్ణుడుగా కావించాడు. శక్తివంతముకు విశ్వప్రభువునెడ చేసిన యజ్ఞమును ఉపేక్షించి దానికి బదులుగా గోవర్ధనగిరి పూజను చేయునట్లుగా వారిని అక్కడ ఒప్పించాడు. కృష్ణుని ఎడ ప్రేమవశమున గోపులు అట్లు కావించేది. వారి నిలయం సరైనదని విశ్వాసమును కలిగించుటకు ఇప్పుడు అతడు అపూర్వము విశాల రూపమును ధరించిన వాడే తానే స్వయముగా గోవర్ధనగిరి పర్వతములను ప్రదర్శించను. సో భగవంతుడు ఈ విధంగా తానే స్వయంగా ఒక అద్భుతమైనటువంటి విశాల రూపాన్ని పొంది ఆ పర్వతంలోని ప్రవేశించి బృందావన వాసులందరితో చెప్తూ ఉన్నాడు, నేనే ఈ గోవర్ధనగిరి పర్వతాన్ని, నాకు ఈ గోవర్ధనగిరి పర్వతానికి ఎటువంటి వ్యత్యాసము లేదు అని చెప్పి ప్రదర్శిస్తూ ఉన్నారన్నమాట. అందువల్ల మనం ఈ యొక్క గోవర్ధనగిరి లీల యొక్క శ్రవణం, మీకు శ్రవణ ఫలం మీకు తెలియదు, చివరికి వచ్చిన తర్వాత అధ్యాయం చివరికి తెలుస్తుంది. ఎవరైతే ఈ గోవర్ధనగిరి లీల శ్రవణం చేస్తారో వారికి వారి యొక్క సమస్త పాపకర్మలు కూడా రక్షాలు అవుతాయి. భగవంతుని యొక్క ప్రేమ భక్తి వారికి లభిస్తాయని. హరే కృష్ణ. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా కృష్ణుడు? ఇక్కడ మనం చెప్పుకున్నాం ఇప్పుడే, గర్భగుడిలో శ్రీవిగ్రహారాధన ఎంత స్టాండర్డ్స్ ఉంటాయో అంతే స్టాండర్డ్స్తో మనం శ్రీవిగ్రహ ఆ యొక్క గోవర్ధనగిరి శిలను కూడా పూజించాలంటే అంతే స్టాండర్డ్స్ ఉంటాయి. ఎవ్వరూ ఎక్కకూడదు, తొక్కకూడదు గోవర్ధనగిరి పర్వతాన్ని. చూడండి, వాస్తవం. ఆ శిలలను మనం నమస్కరించి వాటిని స్పృశించి మనం సేవించుకుని వచ్చేయాలి తప్ప కూడా తెచ్చుకోకూడదు. తెచ్చుకుంటే మీరు కమిట్ అయినట్టే. స్వామికి ప్రతిరోజు షోడశోపచారాలతో అభిషేకం చేసి స్వామికి నివేదన చేసి ఆరోగ్యం చేయాలి. మనకి తిరుపతిలో కూడా ఒక లీల జరిగింది. మన భక్తులు ఆ లీల గురించి ఒకసారి ప్రభుజీ కూడా మనకు చెప్పారు. తిరుపతి ఇస్కాన్లో గోవర్ధనగిరి శిల ఉంది కదా, ఆ శిలకి ఒక ప్రాశస్త్యం ఉందన్నమాట. ఇంకొక చోట కూడా జరుగుతుందన్నమాట. గోవర్ధనగిరి శిలకి పెట్టేటువంటి నైవేద్యం, జగన్నాథుడికి పెట్టే నైవేద్యం అంతా కూడా ఆయన తినేస్తూ ఉంటారు. ఆయన పూజారి కల్లో వచ్చి చెప్తే తర్వాత మళ్ళీ జగన్నాథుడికి వేరేగా ప్లేట్ పెట్టి గోవర్ధనగిరికి పర్వతం ఆ శిలకి మళ్ళా వేరేగా నైవేద్యం వేరే పెట్టేవారు అన్నమాట. ఇలాంటివి కూడా సందర్భాలు, కొన్ని సంఘటనలు మన ఇస్కాన్ దేవాలయాల్లో కూడా జరిగాయి. అంటే స్వయంగా భగవంతుడు ఉన్నాడని ప్రకటించడం అన్నమాట, దాన్ని తెలియజేస్తూ ఉన్నారన్నమాట. ఈ గోవర్ధనగిరి శిలలో చాలా శక్తివంతమైనటువంటిది. వాటిని మనం చక్కగా పూజించాలి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోండి. అదేవిధంగా సాహసం చేయకూడదు. మన శక్తికి మించి మనం ఈ యొక్క మనకు అర్హత లేకుండా దీక్షలు అవ్వకుండా ఈ సాధిగ్రాంశాలను అన్ని తీసుకుని వచ్చి మనం పెట్టుకున్నాం అనుకోండి, మనం సేవించలేము. కొంతకాలానికి మందిరానికి కూడా దూరం అయిపోయి ఎవరికి ఇవ్వాలో తెలియక ఈ సాలిగ్రామాలు కొంతమంది దానం చేస్తారు. గృహస్థులకి దానం చేస్తే మంచిది. ఈ సాలిగ్రామ శిలలు, గోవర్ధనగిరి శిలలు కూడా తెచ్చుకుని మనం వదిలేలేము స్వామిని. ఎవరైనా దానం తీసుకోవాలి అంటే పూజించాలనుకున్నటువంటి వాళ్ళకి దానం ఇవ్వాలి. ఈ ఇబ్బందులన్నీ కూడా మనం పడాల్సి ఉంటుందన్నమాట. సో అందుకని మనం అటువంటి సాహసం చేయకూడదు. మందిరానికి 10-12 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా కానీ చక్కగా మంగళహారతికి, దక్షిణహారతికి, గురు పూజ, భాగవత ప్రవచనం ఇక్కడే మీరు మందిరంలోనే భగవత్ సన్నిధిలో చేసుకోండి. జపము, సాధన అన్నీ కూడా మీకు చక్కటి మందిరం ఉంది. ఇక్కడ చూడండి, తాళపూడి వాళ్ళకి మందిరం లేదు. సో వాళ్ళు చక్కగా మందిరం కట్టుకుంటున్నారు. వారికి
ఉత్సవాలకి వీలైనప్పుడు ఇక్కడికి వస్తారు, లేకపోతే అక్కడే అందరూ కూడా కలిసి సాధన చేసుకుంటారు. అలాగే దొంతమూరు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే కష్టం, దూరం. అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా దొంతమూరు. అలాగే అమలాపురం ఆ చుట్టుపక్కల కోనసీమలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అక్కడ అమలాపురం సెంటర్కి కనెక్ట్ అయ్యి అక్కడ సేవలు భగవంతుని చేస్తూ ఉంటారు. ఈ విధంగా రాజమండ్రిలో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి 12 కిలోమీటర్ల పెద్ద దూరం కాదండి. కోరమూరు, సొంతమూరు ఇవేం దూరం కాదు. కనీసం 18-20 కిలోమీటర్ల దూరం నుంచి కానీ రావచ్చు. ప్రేమ ఉంటే భగవంతుడికి రాధా గోపీనాథుని సేవించుకోవడానికి మందిరాన్ని. అందువల్ల వారి వారి యొక్క భక్తి యొక్క తీవ్రతను బట్టి వారు భగవంతుని పట్ల ప్రేమతో ఎంత దూరం నుంచి అయినా కానీ వచ్చి భగవంతుని సేవిస్తారన్నమాట. అందువల్ల ఇటువంటి సాహసాలను ఎప్పుడు కూడా యాత్రలు వెళ్ళినప్పుడు చేయకండి. గోవర్ధన శిలలు తీసుకుని రావడం, వాటిని మనం పెట్టుకోవడం అంటే స్వయంగా కృష్ణుని మన ఇంటికి తీసుకురావడమే. సో మనం మన శక్తికి మించినటువంటి సేవ మనం వారికి చేయాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. సో అందువల్ల మనం మందిరంలో ఉండేటువంటి స్వామిని ఇక్కడ మన గురుదేవులు భగవంతుని ఆహ్వానించి ఇక్కడ ప్రతిష్ఠించారు కాబట్టి వీరికి మన కైంకర్యాలు చేస్తే మనం మన గురువుకి సేవ చేసినట్లే, కృష్ణుడికి కూడా ఆ సేవ లభించినట్లే. ఓకే, నాతో ఒకసారి హరే కృష్ణ మనం చెప్పండి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే. గ్రంథరా శ్రీమద్ భాగవతం की, श्री राधा गोपीनाथ की, श्री जगन्नाथ बलदेव सुभद्रा माय सुदर्शन की, श्री गोविंद श्रीनिवास की, श्री गौरताय की, श्री राम की, समवेत भक्त वृंद की, जय गो